దేశ ప్రగతిలో భాషా సాహిత్య రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ భాషావేత్త డాక్టర్ సూసర్ల శారదాపూర్ణ తెలిపారు. తెలుగు, సంస్కృతి భాషల్లో విస్తృత పరిశోధన చేసి 2 భాషల్లోనూ పీహెచ్డీ సాధించి దేశ విదేశాల్లో వీటిపై అవగాహన కల్పిస్తున్న శారదాపూర్ణను బరంపూర్ విశ్వవిద్యాలయం నుండి డీలిట్ పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా తెలుగు, సంస్కృత సాహిత్య రంగాలకు జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ సూసర్ల శారదాపూర్ణను విశాఖ సాహితీ సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ కందాల కనక మహాలక్ష్మి, కార్యదర్శి శంకర్, నీల భాగవతులు తదితరులు ఘనంగా సత్కరించారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శారదాపూర్ణ తన జీవన యానాన్ని వివరించారు. విశాఖలోనే విద్యాభ్యాసం నుంచి పీహెచ్డీ వరకు సాగిందని, ఈ ప్రయాణంలో కులపతి మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వద్ద శిష్యరకం చేయడం మరింత ఉజ్వలంగా సాగిందన్నారు. తల్లిదండ్రులు, ఆచార్యుల మార్గదర్శకం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం ఫలితంగానే ఈ రోజు అత్యున్నత గౌరవం లభించిందన్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో పద కవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్య రచనలపై పరిశోధన చేయడంతో పాటు వాటిని మానవాళికి ఉపయోగపడే విధానాన్ని ప్రచారం కూడా చేయడం జరుగుతుందన్నారు. నన్ను అడుగు అడుగునా ముందుకు నడిపిస్తున్నటువంటిది ఒక సాంస్కృతిక సంస్థ విశాఖపట్నంలో, విశాఖ సాహితీ. నేను ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా నాకు సహకరిస్తూనే ఉన్నారు. విశాఖ సాహితీ స్వర్ణోత్సవం జరుపుకున్నప్పుడే దాదాపు 5 సంవత్సరాలు అవుతుందేమో. అప్పటిదాకా అంటే ఈ 55 సంవత్సరాల సహకారంతో నేను నా విద్యా వ్యవసాయాన్ని చేసి ఆ పంటని ఏటాటా మనకి తీసుకొస్తుంటే ఈ సంస్థ నన్ను గౌరవంగా, ఆదరంగా, స్నేహంతో ఆహ్వానించింది. వారికి నేను నమస్కారం చేస్తున్నాను. విశాఖ సాహిత్య అధ్యక్షులు శ్రీ కళాపూర్ణ, డాక్టర్ ఆచార్య కోలబెన్ను మలయవాసిని గారు, వారు నా ప్రియమిత్రురాలు. చిన్ననాటి నుంచి నాతో ఈ విద్య అనేటటువంటి పరిశ్రమలో చేదోడుగా ఉన్నటువంటి డాక్టర్ కందాళ కనక మహాలక్ష్మి గారు, విశాఖ సాహితీ కార్యదర్శి గారు నీలు గారు, శంకర్ నీలు గారు నాకు ఇన్ని దశాబ్దాలుగా సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇది మొదటి అంశం నా కృతజ్ఞత తెలుపుకోవడంలో. రెండవది నా పరిశ్రమ. నేను తెలుగు ఎంఏ పూర్తయిన తరువాత తాళ్లపాక అన్నమాచార్యుని నృత్య సంగీత కళాభిజ్ఞత అనే అంశం మీద ఇక్కడ పీహెచ్డీ చేశాను. అది ఎందుకు అంటే ఈ శతాబ్దానికే ప్రధానమైనటువంటి సంగీత, సాహిత్య, నృత్య నాయకుడు, అటువంటి పద సారస్వతాన్ని అందించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారి సాహిత్యం మీద ప్రత్యేకమైన దృక్కోణంతో, ప్రత్యేకమైన అంశంతో నేను పరిశోధన చేసి ఆ గ్రంథం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించారు. దాని తరువాత సంస్కృతం ఎంఏ పూర్తి చేసి దాని నుంచి ఇదే రంగంలో అన్నమాచార్యుల వారి సాహిత్యం మీద దృష్టి పెడితే ఈనాటి ప్రపంచానికి కళ చాలా ఆధారమైంది. విద్య, సాంకేతిక విజ్ఞానం ఎంత ప్రధానమో కళ దాంతో సమానంగా ముందుకు నడుస్తోంది. అందువలన సంగీతం మీద, సంగీత శాస్త్రాల మీద భరతుని కాలం నుంచి, అంటే 1వ శతాబ్దం క్రీస్తుపూర్వం, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సంగీత గ్రంథాల మీద నాదానందం పేర ఇంకొక పరిశోధన చేశాను. ఆ రెండింటినీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచే తెచ్చుకున్నాను. ఆ తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఒక 6 ఏళ్ల పాటు పరిశ్రమ చేసి భావ ప్రకటన ప్రాక్ పశ్చిమ పర్యాలోచన అనే శీర్షికతో నా డీలిట్ థీసిస్ రాసినప్పుడు దీనికి మహామహులందరూ, సంగీత కళాకారులు, సాహితీవేత్తలు అందరూ నాకు సహకారం చేశారు. దానితో ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్ బ్రేక్ త్రూ థియరీ. అంటే ఏంటంటే ఆంగ్లం కూడా జత చేస్తున్నాను, అందరూ సాధారణంగా స్వీకరిస్తారని ఆశిస్తూ. ఎక్సెప్షనల్లీ హ్యూమన్ పొటెన్షియల్, యునీక్ టు హ్యూమన్ ఈజ్ థింకింగ్. అంటే ఊహించటం. ఆ ఊహ భావంగా ఎలా మారుతుంది, ఆలోచనగా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు అభిప్రాయం అవుతుంది, ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి ఈ భావం యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అది ఈరోజు మనకి అవసరమవుతున్న కళగాను, వైజ్ఞానిక సంపత్తిగాను ఎలా పరివసిస్తోంది అనే విషయం మీద 7 భాగాలుగా, అంటే 7 పటలాలుగా ఈ పరిశోధన గ్రంథం నడిపాను.